సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు స్టార్ హీరో విజయ్ దళపతి. తమిళనాడు రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చూపిస్తానని విజయ్ అంటున్నారు. దళపతి రాజకీయ ప్రవేశాన్ని ఆయన అభిమానులు కూడా స్వాగతించారు. అదే సమయంలో దీనిని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. విజయ్ టీవీకే పార్టీ స్థాపించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మహాబలిపురంలోని ఓ రెస్టారెంట్ లో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇది ఇలా ఉంటే మహాబలిపురంలో కార్యక్రమం జరుగుతుండగా ఒక యువకుడు విజయ్ ఇంటిపై చెప్పులు విసిరాడు. బుధవారం ఒక యువకుడు విజయ్ ఇంటి గేటు లోపలికి చెప్పు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో విజయ్ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి మానసిక రోగంతో బాధపడుతున్నాడని తెలుస్తుంది. అదే సమయంలో అతను తన పిల్లల చెప్పులను విజయ్ ఇంట్లోకి విసిరేశాడని తెలుస్తుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆ గుర్తు తెలియని యువకుడు ఒక వీడియో సంస్థతో మాట్లాడుతూ, నేను కేరళలోని మనప్పురం నుండి వచ్చాను. నేను విజయ్ సార్ అభిమానిని. తమిళనాడులో చాలా మంది పిల్లలు చెప్పులు లేకుండా ప్రయాణిస్తున్నారు. ఈ విషయం విజయ్ దృష్టికి తీసుకురావడానికి నేను ఆయన ఇంటి గేటు లోపలికి నా చెప్పును విసిరాను అని చెప్పుకొచ్చాడు. కాగా తన పార్టీ వార్షికోత్సవ సమయంలో దళపతి విజయ్ మాట్లాడుతూ తమిళనాడు అధికార DMDK పార్టీ లాగానే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా హిందీ భాష అంశంపై DMDK కేంద్ర ప్రభుత్వం మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ విషయంపై విజయ్ మాట్లాడుతూ హిందీ అంశంపై 2 పార్టీలు తమకు నచ్చినట్లు డ్రామాలు చేస్తున్నాయి. వాళ్ళు LKG UKG పిల్లల్లా కొట్లాడుకుంటున్నారు. ఈ 2 పార్టీలు సమస్యను కప్పిపుచ్చేందుకు ఈ నాటకాన్ని ఆడుతున్నారు అని విజయ్ విమర్శించారు. కాగా వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్నారు.